brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. జగన్ రెంటపాళ్ల పర్యటనపై మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తోటి రాళ్లతోటి బీరు బాటిల్ తోటి ఈ రకంగా జగన్ వెంట ఉన్నటువంటి రౌడీలు ఏ రకంగా దాడులు చేశారో మనమే వీడియోలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే మరి తెనాలిలో గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్స్కు ఉన్నటువంటి వారి కుటుంబాలని పరామర్శించి రౌడీ షీటర్లకు నిస్సిగ్గుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే మద్దతు ఇచ్చాడో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అనంతపురం జిల్లాలో అయితే వైసీపీ మోకలతో హెలికాప్టర్పై దాడి చేయించుకుని పోలీసుల వైఫల్యం అంటూ ఏ రకంగా తప్పుడు ప్రచారం చేశాడో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి యొక్క సిద్ధాంతాలు, ఆయన చేస్తున్నటువంటి పర్యటనలే మనందరికీ కూడా చెబుతున్నాయి. నిన్న గంజాయి బ్యాచ్కి మద్దతు, నేడు బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు. బెట్టింగ్ పెట్టి ప్రాణాలు తీసుకున్నటువంటి వాడికి విగ్రహం కట్టినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మరకగా ఇది జగన్మోహన్ రెడ్డి ఒక కారణం. ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా చూడాల బెట్టింగ్ కట్టి ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తులకి విగ్రహాలు కట్టేటువంటి సంస్కృతి ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తూ ఉన్నాడని అంటే ఈ రాష్ట్రాన్ని, ఈ తెలుగు జాతిని ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి తీసుకుపోతూ ఉన్నాడో, ఈ రౌడీ షీటర్స్ని, ఈ గంజాయి బ్యాచ్ని, ఈ బెట్టింగ్ బ్యాచ్ని ఇట్లా పెంచి పోషిస్తే ఈ రేపు భవిష్యత్తులో యువత పరిస్థితి ఏంటి, భావితరాల పరిస్థితి ఏంటి, ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుతూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ క్రిమినల్స్ కోసం రోడ్డెక్కినటువంటి ఏకైక నాయకుడు ఈవేళ దేశంలో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నేనేమో ఇన్ని రాష్ట్రాలు చూసాం, ఇంతమంది రాష్ట్ర నాయకులు చూసాం, ప్రాంతీయ పార్టీ నాయకులు చూసాం, జాతీయ నాయకులను చూసాం, కానీ చరిత్రలో ఎక్కడా చూడనటువంటి విధంగా క్రిమినల్స్ కోసం రోడ్డెక్కినటువంటి నాయకుడు ఎవరు అంటే అది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విధంగా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి మరి పర్యటనలో ఉన్నటువంటి పరిస్థితి, ఆయన చేస్తున్నటువంటి మరి ఏదైతే ఈ ప్రాణాలు బలి కొనడం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఒక క్రిమినల్ ఆలోచనతో రాజకీయాలు చేయలేనిటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క మరి క్రిమినల్ ఐడియాలజీని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా మరి ఏదైతే ఆ రోజు వైసీపీ గెలుస్తుందని నమ్మబలికి ఆ రకంగా ఆత్మహత్యలకు కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు పరామర్శల పేరుతోటి మళ్ళీ మరి కొందరిని ప్రాణాలు బలి తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి వ్యక్తి మరి అంటే ఒక నేరస్తుడు ఒక రాజకీయాల ముసుగులో ఉంటే ఏ రకంగా రాష్ట్రానికి మరి అన్యాయం జరుగుతుంది, రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుందో ఇదే ఒక పెద్ద ఉదాహరణ. అంచేత ఇటువంటి వ్యక్తుల్ని రాజకీయాలకు, ప్రజాస్వామ్యానికి దూరంగా పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా.